Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. చాలామంది యాక్టివ్ ఫండ్స్లో పెట్టాలా లేదా ప్యాసివ్ ఫండ్స్లో పెట్టాలి, ఏ టైప్ ఇన్వెస్ట్మెంట్ స్టైల్ ఈ సేఫ్టీగా ఉంటుంది, ఎక్కువ రిటర్న్స్ వస్తుంది అని కన్ఫ్యూజ్ చేస్తారండి. ఆ టూ డిఫరెంట్ టెక్నిక్స్ అనమాట. ఈ యాక్టివ్ ఫండ్స్లో కానీ లేదా ప్యాసివ్ ఫండ్స్లో కానీ ఏ టైప్ ఇన్వెస్ట్మెంట్ మీకు సూట్ అవుతుంది అనేది డిపెండింగ్ అపాన్ ద డెఫినేషన్, ఫండ్స్ డెఫినేషన్ కానీ ఆబ్జెక్టివ్స్ని బట్టి అండ్ ఫండ్ ఫీజుని బట్టేసి, ఫ్లెక్సిబిలిటీని బట్టేసి అండ్ ట్రాన్స్పరెన్సీని బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్టివ్ ఫండ్ అనుకోండి, సంబడి యాక్టివ్లీ మేనేజింగ్ ద మన ఫండ్ అనమాట, దాన్ని మనం యాక్టివ్ ఫండ్స్ అంటాం. సో ఫండ్ మేనేజర్స్ మన ఫండ్ని మేనేజ్ చేస్తారు కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది. అండ్ ఈ ప్రొడక్ట్ మీ దగ్గరికి రీచ్ అవడం కోసం మధ్యలో మీడియేటర్లు వర్క్ చేస్తారు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ కమిషన్ కింద మనం ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 1 year లోపు మేము ఎగ్జిట్ అయ్యామనుకోండి, ఎగ్జిట్ లోడ్ కూడా పే చేయాల్సి ఉంటుంది. అందుకని యాక్టివ్ ఫండ్స్ ఎక్స్పెన్సివ్ అనుకోవచ్చు, రఫ్గా 2 to 3% దాకా ఉంటుంది ఎక్స్పెన్స్. అదే ప్యాసివ్ ఫండ్స్ అనుకోండి, ఆల్రెడీ అది ఆ ఫండ్ని డిజైన్ చేసేది ఇండెక్స్ వాళ్ళు కాబట్టి ఇండెక్స్ ఎలా ఉంటుందో యాక్టివ్ రిప్లికా చేయాలి, సొంతంగా అలొకేషన్ అంటూ ఏముండదు. అందుకని ఫండ్ మేనేజర్స్ నుంచి ఎలాంటి వర్క్ లేదు కాబట్టి ఎక్స్పెన్స్ రేషియో చాలా తక్కువ ఉంటుంది. మెజారిటీ ప్యాసివ్ ఫండ్స్ అన్నీ కూడా ఈటీఎఫ్స్ కావచ్చు, ఇండెక్స్ ఫండ్స్ కావచ్చు, 0.01 నుంచి స్టార్ట్ అవుతాయి ఎక్స్పెన్స్ రేషియో. 1 year లోపు కాదు, ఇప్పుడు కానీ ఇప్పుడు బయటకు వెళ్ళిపోవచ్చు, ఎగ్జిట్ లోడ్స్ ఏముండవు, మీడియేటర్ కమిషన్ లాంటివి ఉండవు. కాబట్టి ఎక్స్పెన్సివ్ చెప్పాలంటే యాక్టివ్ ఫండ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్, అంటే ప్యాసివ్ ఫండ్స్ అయితే తక్కువ ఎక్స్పెన్సివ్ ఉంటాయి అన్నమాట. రెండోది ఆబ్జెక్టివ్ యాక్టివ్ ఫండ్స్ పర్పస్ ఏంటంటే ప్యాసివ్ ఫండ్స్ని బీట్ చేస్తూ ఉంటారు, నిరంతరం వాళ్ళు బీట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అదే ప్యాసివ్ ఫండ్స్ అనుకోండి, ఇండెక్స్ ఓవరాల్ రిప్రజెంటేటివ్, అది అంతే, దేన్ని బీట్ చేయాలని అనుకోదు, ఇండెక్స్ ఎలా పోతే నీకు అలా రిటర్న్స్ వస్తూ ఉంటాయి, అదనమాట. అండ్ మూడోది పర్ఫార్మెన్స్ వైజ్ చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్కి మధ్య తేడా ఉంటుంది. యాక్టివ్ ఫండ్స్లో ఫండ్ మేనేజర్ యొక్క సెక్టర్ అలొకేషన్ కానీ, స్టాక్ స్పెసిఫిక్ అలొకేషన్ కానీ, లేదా స్టాక్స్ ఫోకస్ పోర్ట్ఫోలియో లేదా డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో దాన్ని పెట్టేసి ఈచ్ ఫండ్ మేనేజర్ మధ్య పర్ఫార్మెన్స్ తేడా ఉంటుంది. కాబట్టి విత్ ఇన్ ద యాక్టివ్ ఫండ్స్లోనే పర్ఫార్మెన్స్ చాలా వేరియన్స్ ఉంటుంది. సపోజ్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్కి వర్స్ట్ మ్యూచువల్ ఫండ్స్కి మధ్య తేడా ఈజీగా 10% ఉంటుంది పర్ఫార్మెన్స్లో. అదే ప్యాసివ్ ఫండ్స్లో అనుకోండి, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, వీటిలో ఎక్కడ కూడా మీరు ఎవరి దగ్గర కొన్నా సరే పర్ఫార్మెన్స్ ఒకేలాగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫండ్ మేనేజర్ యొక్క ఎఫిషియన్సీ కానీ వాళ్ళ బయాస్ కానీ అంటూ ఏం లేదు. కాబట్టి ప్యాసివ్ ఫండ్స్ ఎవరి దగ్గర తీసుకున్నా ఒకటే, మీరు తీసుకునే ముందు ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉన్నట్టు చూసుకోండి, లిక్విడిటీ బాగున్నట్టు అంతే. అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఫండ్ మేనేజర్స్కి చాలా ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అలొకేషన్లో కానీ లేకపోతే సెక్టార్ స్పెసిఫిక్ ఫోకస్ చేయటం కానీ లేదా స్టాక్స్ కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఫ్లెక్సిబుల్ తీసుకుంటారు, ఓకే, బడ్జెట్లో. అంటే ప్యాసివ్ ఫండ్స్కి ఇలా ఫ్లెక్సిబిలిటీ ఏమి ఉండదు, ఇండెక్స్ని రిప్లికా చేయటం యాజ్ ఇట్ ఈస్గా, ఓకే, వాళ్ళు సొంతంగా ఏం చేయరు ఇక్కడ. అందుకని ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది ప్యాసివ్ ఫండ్స్కి, ఓకే. సో ఓవరాల్ చూసుకుంటే ట్రాన్స్పరెన్సీ వైజ్గా లైవ్లో ట్రాక్ చేసుకోవచ్చు ప్యాసివ్ ఫండ్స్ అని, ట్రాన్స్పరెన్సీగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్, యాక్టివ్ ఫండ్స్ అలా కాదు, వాళ్ళు మంత్లీ ఒకసారి అప్డేట్ చేస్తుంటారు. ఈ మధ్యలో వాళ్ళు ఎప్పుడు కొన్నారు, ఎప్పుడు అమ్మారని చెప్పేసి మనం లైవ్లో ట్రాక్ చేయలేము. అందుకని ట్రాన్స్పరెన్సీ తక్కువ ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో, వాళ్ళు మంత్లీ ఒకసారి అనౌన్స్మెంట్ చేస్తారు అంతే. అదే ప్యాసివ్ ఫండ్స్ అలా కాదు, లైవ్లో మనం ట్రాక్ చేసుకోవచ్చు క్లియర్గా. అంటే ఫ్రీక్వెన్సీగా మారవు ప్యాసివ్ ఫండ్స్, అవి కూడా 3 months 6 months ఇయర్లీ వన్సే మారుస్తూ ఉంటారు అనమాట. అందుకని యాక్టివ్ ఫండ్స్, ప్యాసివ్ ఫండ్స్ మనం పెట్టేటప్పుడు మీకు ఎగ్జాక్ట్లీ ఏది కంఫర్ట్గా ఉంటుందో, ఏది మీకు ఈజీగా ఉంటుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు పొజిషనల్ ట్రేడింగ్ ఇష్టం అనుకోండి, డెఫినెట్గా యాక్టివ్ ఫండ్స్కి వెళ్తే నీకు పెనాల్టీ ఉంటుంది, ఎగ్జిట్ లోడ్ ఉంటుంది. అదే ప్యాసివ్ ఫండ్స్లో అలాగే ఉంటుంది, ఎప్పుడుగా బయటికి పోవచ్చు అనమాట. అలాగనే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ పర్ఫార్మెన్స్ పెద్దగా ఉండదు హిస్టారికల్ డేటా చూసుకుంటే. అదే ప్యాసివ్ ఫండ్ చూసారనుకోండి, లార్జ్ క్యాప్ ఏలో బాగుంటుంది. అదే స్మాల్ క్యాప్ కేటగిరీ చూసామనుకోండి, ప్యాసివ్ ఫండ్స్ ఎక్కడ మనం అంత కంఫర్ట్గా రిటర్న్స్ రావు. అదే యాక్టివ్ ఫండ్స్లో అనుకోండి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అంటే కొన్ని ప్రొడక్ట్స్కి ప్యాసివ్ ఫండ్స్ బాగుంటాయి, కొన్ని ప్రొడక్ట్స్కి యాక్టివ్ ఫండ్స్ బాగుంటాయి. అందుకని మీరు తీసుకునేటప్పుడు ఓ టైం హొరిజన్ ఇంపార్టెంట్, రిస్క్ ప్రొఫైల్ ఇంపార్టెంట్, వే ఆఫ్ స్టైల్ ఇంపార్టెంట్, అండ్ ఎందుకు ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తున్నారు బెస్ట్ అనమాట. అందుకని మీరు నెక్స్ట్ అలొకేట్ చేసేటప్పుడు కొంత పోర్షన్ని ప్యాసివ్ ఫండ్స్కి, కొంత పోర్షన్ని యాక్టివ్ వాటికి మనం అలొకేట్ చేయడం ద్వారా ఓవర్ పీరియడ్ టైంలో ఎక్కడైతే మీకు ఎక్కువ రిటర్న్స్ వస్తుందో అక్కడ అలొకేషన్ పెంచుకోవడం ద్వారా మన అసెట్స్ని ఆప్టిమైజేషన్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి నెక్స్ట్ మనం ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు మన పర్సనాలిటీకి ప్యాసివ్ ఫండ్స్ సూట్ అవుతాయా లేదా యాక్టివ్ ఫండ్స్ సూట్ అవుతాయా అనేది మీ ప్రిఫరెన్స్ అనమాట, ఓకే. స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సంబంధించిన వరకు నేను ఆల్వేస్ గో ఫర్ మ్యూచువల్ ఫండ్స్కి వెళ్తానండి. అండ్ మిడ్ అండ్ లార్జ్ క్యాప్ అన్నిటి కూడా నేను ఐ గో ఫర్ ద
ప్యాసివ్ ఫండ్స్ అనమాట. అది నా ప్రయారిటీ. అలాగే ఒక్కొక్కరికి వాళ్ళ ఓన్ ప్రయారిటీ అనమాట. బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నాలెడ్జ్, రిస్క్ ప్రొఫైల్, ఫైనాన్షియల్ గోల్స్, ఎంతకాలం ఉంచుకుంటారు, ఇవన్నీ బేస్గా తీసుకొని డిసిషన్ తీసుకోవాలి తప్ప మనం గుడ్డిగా తీసుకోవాలన్నమాట. అండ్ 90% సినారీలో యాక్టివ్ ఫండ్స్ అవి కూడా ప్యాసివ్ ఫండ్స్ని బీట్ చేయలేవు. అందుకని అదే టైంలో కొన్ని స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ బీభత్సమైన పర్ఫార్మెన్స్ వస్తాయి కంపేర్ టు ప్యాసివ్ ఫండ్స్తో పోల్చుకుంటే. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కోసం నేను కొన్ని ఇచ్చాను, మీరు చూడండి. దాంట్లో ఏది ఎంత రిటర్న్స్ జనరేట్ చేస్తుంది అనేది నీకు క్లియర్గా కనిపిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చూసాను చూడండి, మిడ్ క్యాప్ ETF చూశాను. అండ్ 10 years యావరేజ్ 15% ఇస్తుంది. అదే నీకు మ్యూచువల్ ఫండ్స్ అనుకోండి 17% ఇస్తున్నాయి, కొన్ని అయితే 19% కూడా 20% కూడా ఇస్తున్నాయి. ఓకే, కొన్ని ఏరియాలో కొన్ని బీట్ చేస్తున్నాయి, కొన్ని ఏరియాలో బీట్ చేయట్లేదు. బట్ 80% సినారీలో మాత్రం 88% సినారీలో యాక్చువల్ చెప్పాలంటే అనేబుల్ టు బీట్ ద ప్యాసివ్ ఫండ్స్ అనమాట. అందుకని మీరు లక్కీ ఎనఫ్ అయితేనే, మంచి మ్యూచువల్ ఫండ్స్ అయితేనే ప్యాసివ్ ఫండ్స్ని బీట్ చేయగలుగుతారు. ఓకే, ఎందుకంటే ఇండియాలో మొత్తం దాదాపు 10,000 స్కీమ్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. అందులో ఏఎన్సీలు ఒక 50 కంపెనీస్ రన్ చేస్తున్నారు డిఫరెంట్ నేమ్స్ తోటి. అందులో 90% ప్యాసివ్ ఫండ్స్ని బీట్ చేయట్లేదంటే మీరు 1-2 సార్లు ఉంచుకోవచ్చు. అందుకని మీరు తీసుకునేది బెస్ట్ ఫండ్ అయితే తప్ప ప్యాసివ్ ఫండ్స్ని బీట్ చేయలేదు. అండ్ బెస్ట్ కాదనుకోండి, ఇండెక్స్తో పోల్చుకుంటే యావరేజ్ వస్తుంటుంది. కాబట్టి హిస్టారికల్ డేటా చెక్ చేసుకొని, అది ప్రాబిలిటీ ఎంత ఉందో చెక్ చేసుకొని, ఫండమెంటల్ పర్ఫార్మెన్స్ కన్సిడరేషన్ చేసుకుని మాత్రమే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళాలి. అదే ప్యాసివ్ ఫండ్స్కి అయితే కూడా లేదు, స్ట్రైట్ అవే మార్కెట్లో రండి, ఇండెక్స్ ఎలా మూవ్ అవుతుంది. కాబట్టి బేసికల్గా పొజిషన్ ట్రేడింగ్ అయితే ప్యాసివ్ ఫండ్స్ ఆర్ బెస్ట్. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అయితే యాక్టివ్ ఫండ్స్ ఆర్ బెటర్ అనమాట. నేనైతే ఓన్లీ స్మాల్ క్యాప్ దాకా వేరే దానికి వెళ్ళనండి యాక్టివ్ ఫండ్స్కి. ప్యాసివ్ ఫండ్స్ అయితే మాత్రం ETF ఇన్వెస్ట్మెంట్స్ 2 months చేస్తుంటాను. ఓకే, మీ ప్రయారిటీ ఏంటో మీరు డిసైడ్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.